Hello friends, welcome to VMR Logic's Ssc Gd Success Classes Daily Vocabulary Day 19. Synonym: destitute, atipeda, atipeda. Destitute ante atipeda. That means very poor, very poor, very poor. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో వెరీ పూర్ అని ఇవ్వలేదు కానీ పూర్ అని ఇచ్చారు కదండి. కాబట్టి వి టేక్ యువర్ ఆన్సర్ ఈస్ పూర్. వి టేక్ యువర్ ఆన్సర్ ఈస్ పూర్. మిగిలిన వాటికి అర్థం ఏంటి? వెల్దీ అంటే సంపన్నమైన, సంపన్నమైన అంటే రిచ్. రిచ్లో ఏమంటాం మనము? రిచ్, ధనవంతులు, సంపన్నులు, ఓకే, డబ్బు కలవారు, వెల్దీ పీపుల్. అఫ్లుయెంట్ అని కూడా అంటారు. దెన్ క్వైట్, క్వైట్, క్వైట్ అంటే సైలెంట్. క్వైట్ అంటే ఏంటి? సైలెంట్, కామ్, నిశ్శబ్దమైన, నిశ్శబ్దమైన ఆర్ నిశ్శబ్దం. ఇక్కడ నేను మీకు ఒక బ్యూటిఫుల్ పేరు ఇస్తాను చూడండి. అది మీకు ఎంత కన్ఫ్యూజ్ చేస్తుందో ఇక్కడ మీకే అర్థమవుతుంది. QUEIT, QUIET, ఓకే, QUIET, అలాగే QUITE. ఈ రెండింటిని మనం ఒకే విధంగా పలుకుతాం. అయితే ఈ రెండింటికి మీకు తేడా ఎక్కడ ఉందండి? ఇక్కడ చివరి రెండు అక్షరాలు ఈటీ ఉన్నాయి, ఇక్కడ చివరి రెండు అక్షరాలు టీఈ ఉన్నాయి. మనకు ఈటీ ఉంటే సైలెంట్, ఓకే, ఈ చివరి రెండు అక్షరాలు ఈటీ ఉంటే సైలెంట్, నిశ్శబ్దము. ఓకే, తెలుగులో రాను, నిశ్శబ్దం, నిశ్శబ్దం ఇస్ క్వైట్. బీ క్వైట్ అంటారు కదా టీచర్. స్కూల్ క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఏమంటారు? బీ క్వైట్ అంటారు. నా మీకు అర్థమైందా అంటే ఏమంటారు కొంతమంది స్టూడెంట్స్? క్వైట్. ఓకే, వి అండర్స్టూడ్ క్వైట్, క్వైట్ అండర్స్టూడ్ అంటాం. అంటే ఇక్కడ నిశ్శబ్దంగా అర్థం చేసుకున్నామన్న అర్థం కాదు. ఇక్కడ టీఈ ఉంటే దీని అర్థం ఏంటి అంటే కంప్లీట్, కంప్లీట్ లేదా హోల్, హోల్, కంప్లీట్, హోల్. క్వైట్ అండర్స్టూడ్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా అర్థం చేసుకున్నాము, మొత్తం అర్థం చేసుకున్నాము, మాకు పూర్తిగా అర్థమైంది అన్న మీనింగ్. సో చూసారు కదా. సో వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఈ ఎస్ఎస్సి జీడీలో ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేసి ఈ వర్డ్ సరైందా లేదా సబ్స్టిట్యూషన్ అవసరమా అని అడుగుతాడు. సో అక్కడ మీరు జాగ్రత్తగా చూడాలన్నమాట. అక్కడ సైలెంట్ అన్న మీనింగ్లో ఇచ్చాడా లేదా కంప్లీట్ అన్న మీనింగ్లో ఇచ్చాడా? సైలెంట్ అన్న మీనింగ్లో ఇస్తే చివరి రెండు అక్షరాలు ఈటీ ఉండాలి. కంప్లీట్ అన్న మీనింగ్లో ఇస్తే చివరి రెండు అక్షరాలు టీఈ ఉండాలి. ఇస్ దట్ క్లియర్? సో డిడ్ యూ అండర్స్టాండ్? క్వైట్ అంటారా? బ్యూటిఫుల్. దెన్ నెక్స్ట్ ప్రిటీ. ప్రిటీ అంటే అర్థం ఏంటి? బ్యూటిఫుల్. అంటే అర్థం ఏంటి? బ్యూటిఫుల్, అందమైన, అందమైన. ఇదే కదా ప్రిటీ ఉమెన్ అంటారు. ప్రిటీ ఉమెన్, ప్రిటీ గర్ల్, ప్రిటీ బాయ్ ఇలా అంటాం అనమాట. సో అందమైన అని అర్థం అనమాట. మరి పిటీ అంటే ఏంటి మేడం? ఓ మై గాడ్, బీ వెరీ కేర్ఫుల్. ప్రిటీ అంటే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. మరి పిటీ అంటే వేరు. పిఐటిఈ, పిటీ అంటే దయ తీసుకోవటం, ఒకరిపైన పిటీ చూపించడం అంటే అర్థం ఏంటి? దయను చూపించటం అని అర్థం. ఓకేనా? సో నౌ నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్. హిడియస్. హిడియస్ అంటే వెరీ అగ్లీ. హిడియస్ అంటే అర్థం ఏంటి? వెరీ అగ్లీ, చాలా అశుచిగా ఉండటం, అశుభ్రంగా ఉండటం, అదాన్ని హిడియస్ అంటారు అనమాట. సో కానీ మనకు కావాల్సింది యాంటోనిమ్. కాబట్టి అగ్లీ అని తీసుకోకండి. అగ్లీ అంటే హిడియస్కి మీనింగ్ అయిపోతుంది, సినోనిమ్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్. మరి అగ్లీకి యాంటోనిమ్ ఏమవుతుంది? నీట్ కదా, శుభ్రంగా ఉండటం కదా. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏంటనమాట? డి, నీట్, నీట్. ఓకే, మరి మిగిలిన మూడు హంగ్రీ,
ఓకే, మూడిట్లో నీట్ అనేది మన ఆన్సర్ అయిపోయింది, అగ్లీ అనేది రాంగ్ అయిపోయింది. ఇక రెండేంటి, హంగ్రీ, బోస్టీరియస్. హంగ్రీ అంటే తెలుసు కదా, ఆకలిగా ఉండడం. మరి బోస్టీరియస్ అంటే అర్థం ఏంటి? అర్థము సందడి గల, సందడి, గోలగోల, గోలగోలగా ఉండటం. లేదా ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా సందడిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అండి. చలాకిగా అంటాం కదండి, చలాకిగా ఎప్పుడు చూసినా కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి అందరితో సందడి చేస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడంట కదా బోస్. అయితే కొంతమంది ఏమంటారంటే బోస్టీరియస్ అంటే ఏదో ఎక్కువగా అతిశయోక్తిగా మాట్లాడడం. అతిశయోక్తిగా మాట్లాడడం కాదండి, ఎక్కువగా మాట్లాడడం. చాటర్ బాక్స్ అంటారు కదా, ఇదైతే మీకు గుర్తుంది కదా, చాటర్ బాక్స్ అని. సో బోస్టీరియస్ అంటే అది అర్థం. సో నౌ నెంబర్ 3, ఇట్ ఈస్ ఆన్ అనాలజీ. చూడండి, లిట్టర్, పప్పీస్. లిట్టర్ అంటే ఏంటనమాట, లిట్టర్, లిట్టర్ అంటే మీకు చెప్తారు మేడం చెత్త మేడం, కరెక్టే. లిట్టర్ అంటే చెత్త. మీరు అక్కడక్కడ చూస్తున్నారు కదా ఈ మధ్య ఎంసీఏ చాలా ఇదిగా రాస్తున్నారు కదా, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నా డోంట్ లిటర్ హియర్, డోంట్ లిటర్ దేర్ అని అంటారు కదా. లిటర్ అంటే అన్డౌటెడ్లీ ఒక అర్థము చెత్త అని, కానీ మరొక అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ పప్పీస్. గ్రూప్ ఆఫ్ పప్పీస్, కుక్క పిల్లల సమూహము. కుక్క పిల్లల సమూహాన్ని కూడా లిట్టర్ అంటారు. కుక్క పిల్లల సమూహాన్ని లిట్టర్ అంటారు. సో నా మిగతావి చూద్దామండి. నా కబ్, లయన్. కబ్ అంటే అర్థం ఏంటండి, ఇప్పుడు కబ్కి లయన్కి ఉన్న అర్థం ఏంటి, పిల్ల, పెద్దది, అడల్ట్ అనమాట, అంటే బేబీ అండ్ అడల్ట్. సో కబ్ అంటే ఏంటి అంటే ఈ పిల్లలు, ఇప్పుడు సింహ పిల్లలు, పెద్ద పులి పిల్లలు, బేర్ అంటే మన ఎలుగుబంటి పిల్లలు, నక్క పిల్లలు, అలాగే వూల్ఫ్, తోడేలు పిల్లలు. ఈ జంతువుల యొక్క పిల్లలన్నింటినీ కబ్స్ అని అంటారు. సో చాలా మందికి ఏంటంటే కబ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పెద్ద పులి పిల్లల్ని కబ్స్ అంటారు, అలాగే సింహ పిల్లల్ని కబ్స్ అంటారు అనుకుంటారు. కరెక్టే. అయితే వాటితో పాటుగా ఎలుగుబంటి పిల్లల్ని కబ్స్ అని అంటారు, నక్క యొక్క పిల్లల్ని కబ్స్ అని అంటారు, తోడేలు యొక్క పిల్లని కూడా కబ్స్ అని అంటారు. ఓకేనా. కాబట్టి ఇక్కడ కబ్కి లయన్కి ఉన్న రిలేషన్ ఏంటయ్యా అంటే బేబీ అండ్ అడల్ట్. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నా నెక్స్ట్ మంకీస్ అండ్ ట్రూప్, ఇది కరెక్టే. ఓకే, ఏంటంటే గ్రూప్ ఆఫ్ మంకీస్ ఈస్ కాల్డ్ ట్రూప్. కరెక్టే, గ్రూప్ ఆఫ్ మంకీస్ ఈస్ కాల్డ్ ట్రూప్. అంటే కోతుల యొక్క సమూహాన్ని ట్రూప్ అంటారు, కోతుల యొక్క సమూహాన్ని ట్రూప్ అంటారు. కానీ మరి మనకి ఇచ్చినటువంటి అనాలజీ అంటే సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ముందు మంద యొక్క పేరు ఇచ్చాడు, తర్వాత అవి ఏంటో చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైంది, మంద అంటే ఆ సమూహం యొక్క పేరు తర్వాత వచ్చింది. ఒకవేళ మీకు ముందుగా ట్రూప్ వచ్చి తర్వాత మంకీస్ కనుక వచ్చి ఉంటే అప్పుడు అది మన ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ముందు జంతువుల పేరు ఇచ్చాడు, తర్వాత ఆ సమూహం యొక్క పేరు ఇచ్చాడు. కాబట్టి ఈ అనాలజీ ఇది సరిపోలేదు. కాబట్టి వీ కాంట్ టేక్ దిస్. దెన్ డో, డీర్. నౌ డో అంటే ఆడజింక, ఆడజింక. డీర్ అంటే మగజింక, డీర్ అంటే మగజింక. డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు జంతువుల్లో కూడా ఆడ మగ ఉంటాయి, కాబట్టి వాటి పేర్లు కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఈ ఆప్షన్ కాదు, డైరెక్ట్గా నేను ఇస్తాను వితౌట్ గివింగ్ ఆప్షన్స్, అర్థం చేస్తాను. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ యానిమల్, ఓకే, అండ్ ఇక్కడ ఫీమేల్ యానిమల్ ఇలా ఇచ్చాను. కలర్ విజిబుల్ అండి, ఓకే కనబడుతుంది. ఓకే, సో మేల్ యానిమల్, ఫీమేల్ యానిమల్ ఇది తీసుకోండి. ఇక్కడ చూడండి, హార్స్ అంటే మగ గుర్రం, దానికి ఆడగుర్రం ఏంటండి, మేర్. ఆడగుర్రం ఏంటి, మేర్, 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 మేర్ అంటే ఆడగుర్రం. అలాగే ఫాక్స్, ఫాక్స్ అంటే మగ నక్క, ఫాక్స్ అంటే మగ నక్క. మగ నక్కకి మరి ఆడనక్క ఏంటి, విక్సన్, విక్సన్, విక్సన్ అంటే ఆడనక్క. ఓకే, ఆక్స్ అంటే ఎద్దు, దానికి ఆడదేంటి, కావ్, కావ్.
కాబట్టి ఇలా మాకు ఒకవేళ ఎప్పుడైనా అడగాలి అనుకుంటే ఇలా ఆడ జంతువుల పేర్లు, మగ జంతువుల పేర్ల యొక్క రిలేషన్ మీద కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. అలాగే ఇలా బేబీ యానిమల్ అండ్ అడల్ట్ యానిమల్ పేరు మీద కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మనకి వొకాబులరీలో మనకి ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ అన్నీ ఉన్నాయండి. ఇన్ విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఇంగ్లీష్ కోర్సులో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తగినన్ని అక్కడ ఎన్ని వస్తే ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా నేను ఇస్తూనే ఉంటాను. లెర్న్. ఓకే, నౌ కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నౌ ఆక్స్, ఆక్సిన్ ఇదేంటంటే సింగులర్, ప్లోరల్. సో ఆక్స్ అనేది సింగులర్, ఆక్సిన్, ఆక్సిన్ అనేది ప్లోరల్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఇడియమ్. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది కాబట్టి ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే వెరీ రేర్, వెరీ రేర్. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఈస్ అన్నమాట. అన్నీ కూడా అవునా. నౌ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. గవర్నమెంట్ బై అఫీషియల్స్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వము అని అనుకోవచ్చు, అధికారము అని కూడా అనుకోవచ్చు. అంటే అఫీషియల్స్తో అంటే ఆఫీసర్స్ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళతో, అంటే ప్రభుత్వ అంటే అధికారులతో అనుకోవచ్చు. మనము అధికారులతో చలాయించబడేటువంటి ప్రభుత్వము, దీన్ని బ్యూరోక్రసీ అంటామన్నమాట. బ్యూరోక్రసీ, బికాస్ బ్యూరోక్రాట్ అంటాం కదండి. బ్యూరోక్రాట్, బ్యూరోక్రాట్, బ్యూరోక్రాట్ అంటే అర్థం ఏంటి? అధికారి, ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరు? బ్యూరోక్రాట్స్. సో అలాంటి వాళ్ళ చేత గవర్నమెంట్ ప్రభుత్వము నడిచేదాన్ని బ్యూరోక్రసీ అంటాం. ఇక మిగతా ఏంటో చూద్దాం. డెమోక్రసీ అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ బై పీపుల్, గవర్నమెంట్ బై పీపుల్ is bureaucracy. Then what is autocracy? Autocracy అంటే government by one person, government by single person, a single person or one person. Now plutocracy అంటే government by rich people, government by rich people. సంపన్నుల చేత అధికారము ఉండేటువంటి, అంటే సంపన్నులు ప్రభుత్వాన్ని చలాయించేవాళ్ళు అనమాట. అర్థమైంది కదండి. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ బై అఫీషియల్స్ అర్థమైంది బ్యూరోక్రసీ. సో హియర్ వి కంప్లీట్ డే 19 vocab. మళ్ళీ మనము డే 20లో కలుద్దాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బీ విత్ విఎంఆర్ లాజిక్స్ ఫర్ యువర్ ష్యూర్ సక్సెస్. బాయ్.